కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక స్లో ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను ఏడాది పాలన తర్వాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సభ్యత్వ మరచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు జవాబు పత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్లిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మార్కులు వచ్చినాయి. సిగ్గుపడాలా. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లే. వాస్తవాలు పక్కన పెడదాం. వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. తీయండి లెక్కలు. రండి, నేను వస్తాను మీ రివ్యూకి. నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులు అందరూ. నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజ్ల కోసం కాదు, వ్యవస్థను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వస్తే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగ ఉంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తరుచుకొని, ఏ విధంగా దెబ్బలు తరుచుకొని జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రియలైజేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగింది, ఏం జరిగింది అని ఎక్కడ టెక్నికల్